వెల్కమ్ టు MRR న్యూస్. గడిచిన 2 సంవత్సరాల నుంచి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఏమి అమలు చేయకుండా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, ఎవరైనా సోషల్ మీడియా వేదికగా వాళ్ళు ఇచ్చిన హామీలు వారు చేసిన అన్యాయాలను నిలదీస్తే వాళ్ళ మీద పోలీసులను ఉపయోగించి బెదిరించే కార్యక్రమాన్ని ఈ 2 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఎలక్షన్స్ ముందు ఈ రాష్ట్రంలో ఏవైతే హామీలు ఇచ్చారో, ఏ వర్గాలను అయితే మంచి చేస్తామని చెప్పి ఈరోజు చేయకుండా మోసం చేశారో అవన్నీ కూడా బయటకు రాకుండా ఈరోజు తొక్కేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజల పక్షాన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న 2.0 సూపర్ యాప్ను ఒకటి కూడా ప్రత్యేకంగా తీసుకొని రావడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ కూటమి నాయకులు చేసే అరాజకాలని, ఈ కూటమి నాయకులు చేసే అన్యాయాన్ని ప్రజల ముందు పెట్టడానికి, ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకి స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చే ఏదైనా విషయాలని షేర్ చేయడానికి ఒక లింక్, అంటే కమ్యూనికేషన్ అందరికీ కూడా ఉండాలనే ఆలోచనతో ఈ సూపర్ యాప్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. దయచేసి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను, ప్రతి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సూపర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని, దీనిలో యాక్టివ్గా ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ గడిచిన 2 సంవత్సరాలలో వీళ్ళు చేసే అక్రమాలు, వీళ్ళు చేసే అన్యాయాలు, వీళ్ళు చేసే దౌర్జన్యాలు ఇవన్నీ కూడా బయటకు రాకుండా వాళ్ళకున్న అనుకూలమైన మీడియాలో ఎదురు దాడి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే అన్యాయాలను ప్రజల దగ్గర తీసుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్ పార్టీగా మన మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యాప్ని అందరూ ఉపయోగించుకోవాలి, అందరూ కూడా ప్రతి కార్యకర్త డౌన్లోడ్ చేసుకోవాలని కూడా సందర్భంగా కోరుతా ఉన్నాం.